ముఖ్యమంత్రి ముందే మాటకు మాట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తీవ్రంగా వాదులాడుకుని టీటీడీ ఈవో చైర్మన్ ఈవోపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం. చెప్పనిది ఏంటంటూ ఈవో ధ్వజం. సీఎం మంత్రుల ముందే ఇద్దరు రచ్చ. తొలుత మంత్రి అనగానే జోక్యం. ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పనిచేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక అంటూ చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నాకేమీ చెప్పడం లేదు అంటూ చైర్మన్. నీకేం చెప్పడం లేదు, చెబుతూనే ఉన్నాం కదా తీవ్ర స్వరంతో ఈవో. ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచే హడావిడి ఉంది, మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పావా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నాడు తీవ్ర ఆగ్రహంతో చైర్మన్. నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావు, మాకు చెప్పే ప్రకటిస్తున్నారా, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేసావు, నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేసావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుంది నీకేమైనా తెలుసా అంటూ ఈవో ఆయనతో ఆగ్రహంగా వాదులాటికి దిగారని. అది స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్ ఈవో సంయమనం కోల్పోయారు, విచక్షణ మరిచారు, ముఖ్యమంత్రి ముందే వాదులాడుకున్నారు. నువ్వు నాకేం చెప్పడం లేదని చైర్మన్ బీఆర్ నాయుడు, అన్నీ చెప్తూనే ఉన్నామని ఈవో శ్యామలరావు పరస్పరం వాదనకు దిగారు. కొద్దిసేపు సంయమనం వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత వారిద్దరిపై మండిపడ్డారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధితులు పరామర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు చంద్రబాబు గురువారం తిరుపతి వెళ్లారు. వాళ్ళని పరామర్శించిన తర్వాత జరిగినటువంటిది టీటీడీ పరామర్శించిన అనంతరం తిరుపతి కపిల్ తీర్థం రోడ్లోని టీటీడీ పరిపాలనా భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనితా తదితరులు హాజరయ్యారు. టీటీడీలోని కీలక అధికారులు కూడా ఈ భేటీకి వచ్చారు. టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయాన్ని నిజం చేస్తూ చైర్మన్ ఈవోలు పరస్పరం తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఈవో నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదు, ఏ చిన్న విషయాన్ని నాతో చర్చించడం లేదు, మీరైనా కాస్త చెప్పండి అని చంద్రబాబుకు బీఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. నీకేం చెప్పడం లేదు, అన్నీ చెప్తూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. తర్వాత ఇద్దరు నువ్వంటే నువ్వు అనుకుంటూ ఏకవచనంతోనే వాదులాటికి దిగారు. అక్కడే ఉన్న మంత్రులు సీఎం విస్మయానికి గురయ్యారు. ఇంతలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని ఈవోని మందలించారు. ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మన అందరికీ బాస్, ఆయన ముందు ఎలా మాట్లాడాలో తెలియదా, శ్రీవాణి ట్రస్ట్లో అంశాలు ఏమైనా ఉంటే నోటు రూపంలో ఇవ్వండి, ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు జోక్యం చేసుకుని సత్యప్రసాద్ నువ్వు వాగు అంటూ ఈవో చైర్మన్పై విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదేనా పద్ధతి, మీ పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు, మీ ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపిస్తున్నారు, అసలు ఇక్కడ జరిగిందేంటి, మీరు మాట్లాడుతున్నది ఏంటి, ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఓపిక సమన్వయం ఉండాలి, అది మీకు ఎందుకు సాధ్యపడటం లేదు, నేను చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేసుకోవడం లేదా, మేము కోఆర్డినేషన్లో లేవా, ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదా, ఇద్దరం కలిసి పనిచేస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది, ఇలా కొట్టుకుంటే ఎలా, ఇదేం భాష, ఇదేం వ్యవహారం, ఇది పద్ధతిగా లేదు, వెంటనే ఆపండి అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇదే సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహార శైలి కూడా ప్రస్తావన వచ్చింది. వాటన్నింటిపై తర్వాత మాట్లాడదాం, ఇది సందర్భం కాదు, సమయం వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తాం, కానీ మేము పద్ధతి మార్చుకోవాలి, సమన్వయంతో పనిచేయాల్సిందే సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఆ సమన్వయ లోపమే శాపం. నేను నిన్ననే ప్రస్తావించా, ఈవో, అడిషనల్ ఈవో, చైర్మను, ఎస్పీ, కలెక్టరు కలిసి సమన్వయంతో చేయాల్సింది. ముందు ఆయా సెంటర్లన్నిటిని వాళ్ళు తనిఖీ చేయాలి. అట్లాగే ప్రతి దానికి కూడా ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పి, ఒక డిప్యూటీ ఈవో, ఒక సివిఎస్ఓ, మన విజిలెన్స్కి సంబంధించినటువంటి ఒక అధికారి, ఏవిఎస్ఓ, ఇట్లాంటి వాళ్ళని పెట్టాలా. 9 సెంటర్లకు 9 మందిని. అప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఆర్డీఓ ఉంటారు. ఇట్లాంటి ప్లానింగ్లో ఫెయిల్ అయ్యారు, గతంలో జరిగేది అది అన్నటువంటిది నేను నిన్ననే ఒక వీడియో కూడా ప్రస్తావించాను. అది ఇప్పుడు ఇక్కడ స్పష్టమవుతుంది, సమన్వయ లోపంతో ఇదంతా జరిగిందని.